మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయిన తర్వాత చాలా విచిత్రమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఈరోజు ఒక పెద్ద మీడియా సంస్థలో మన టీమిండియా డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించిన కొన్ని విషయాల గురించి ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్ అయితే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పోస్ట్ చేశారు. అండ్ దీనిలో చూసుకుంటే మన టీమిండియా డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించిన చాలా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు. మెయిన్లీ మన వాళ్ళ ఎంసీజీ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత గంభీర్ ప్లేయర్స్తో ఎలా బిహేవ్ చేశాడన్నదే, అలాగే మన టీమిండియా ఫ్యూచర్ టెస్ట్ కెప్టెన్ విషయంలో కూడా అనుకున్న విధంగా ఒక లీక్ ఇచ్చారు. సో ద ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రాసుకొచ్చిన ఈ కథనం ఎంతవరకు నిజమో లేదో మనకి తెలియదు. బట్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో కొంతమంది అయితే దీని గురించి వీడియో చేయమని అడుగుతున్నారు, అందుకే వీడియో చేస్తున్నా. అదర్వైజ్ ఇలాంటి రూమర్స్ ఆర్ రిపోర్ట్స్ గురించి నాకు వీడియో చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. సో నేనైతే ముందు అసలు మీకు ఈ ఆర్టికల్ ఏముంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, దాని గురించి చివరిలో డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఆర్టికల్లో రాసుకొచ్చింది మన కోచ్ గౌతమ్ గంభీర్ కోసమే. అది కూడా మన వాళ్ళ ఎంసీజీ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో గంభీర్ ప్లేయర్స్ మీద చాలా ఫైర్ అయ్యాడంట. మెయిన్లీ మన ప్లేయర్స్ ఆడుతున్న ఆట తీరు మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేశాడంట. సో మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్లో ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్కి తిరిగి వచ్చిన ఆటగాళ్ళ మీద గంభీర్ మండిపడ్డాడు. ఇంకా మీరు చేసింది చాలు, ఐ హ్యాడ్ ఎనఫ్ అని చెప్పి గట్టిగా అరిచారంట. సో మన కోచ్ గంభీర్ అయితే ఆటగాళ్ళ యొక్క బ్యాటింగ్ అప్రోచ్ మీద చాలా విముఖంగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఇంటిని పేరుతో తమ నేచురల్ గేమ్ అని చెప్పి తమకు నచ్చినట్టు ఆడుతున్నారు. బట్ సిచ్యువేషన్ తగ్గట్టు ఎవరు ఆడట్లేదు. దీనివల్ల మన టీం కష్టాల్లో పడుతుందని చెప్పి గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్లీ గంభీర్ మ్యాచ్కి ముందు ఒక ప్లాన్ డిస్కస్ చేస్తే ఆ ప్లాన్కి తగ్గట్టు ప్లేయర్స్ తమ బ్యాటింగ్ని చేయట్లేదంట, తమకు నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారంట. సో ఇదైతే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ నుంచి కూడా జరుగుతుందని చెప్పి గంభీర్ ప్లేయర్స్ మీద కోపడ్డారంట. అండ్ ఆల్సో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీజీటీ కోసం గంభీర్ సెలెక్టర్స్ని ఒక కోరిక కోరాడంట. సో అదేంటంటే ఆస్ట్రేలియా టూర్ కోసం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ కావాలని చెప్పి పుజారాని స్క్వాడ్లోకి పిక్ చేయమని సెలెక్టర్స్ని అడిగాడంట. బట్ సెలెక్టర్స్ తన విన్నపాన్ని రిజెక్ట్ చేశారంట. చేతేశ్వర్ పుజారాని సెలెక్ట్ చేయలేదు. ఈవెన్ పెద్ద టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా విజయం సాధించినా సరే గంభీర్ మళ్ళీ అడిగారంట పుజారాని టీంలోకి సెలెక్ట్ చేయమని. బట్ సెలెక్టర్స్ అయితే పుజారాని సెలెక్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదంట. సో ఆర్టికల్లో గంభీర్ మ్యాటర్ని ఎలా పోర్ట్రే చేశారంటే గౌతమ్ గంభీర్ వర్సెస్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ సెలెక్టర్స్ అన్నట్టు పోర్ట్రే చేశారు. అంటే ప్లేయర్స్ గంభీర్ మాట వినట్లేదు, అలాగే సెలెక్టర్స్ కూడా గంభీర్ మాట వినట్లేదు. దీనివల్ల మన టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో గొడవలు అవుతున్నాయి అన్నట్టు ఈ ఆర్టికల్లో పోర్ట్రే చేశారు. సో ఇందులో ఎంతవరకు నిజముందో లేదో మనకి తెలియదు. మరి ఇక్కడైతే ఖచ్చితంగా ప్లేయర్స్ తమకు నచ్చినట్టు ఆడుకుంటున్నారు అన్న విషయం అయితే కొంతవరకు సింక్ అవుతుంది. మెయిన్లీ మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో చూసాం. మన టీమిండియా మ్యాచ్ని సేవ్ చేసుకున్న మైండ్ సెట్తో ఉన్నప్పటికీ కొంతమంది బ్యాట్స్మెన్ అనవసరపు షాట్లు ఆడారు. తమ వికెట్లను రాంగ్ టైంలో సమర్పించుకుని మన టీమిండియా ఓడిపోవడంలో కీ రోల్ ప్లే చేశారు. సో ఆ ప్లేయర్స్ ఎవరైనా కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. విరాట్ కోహ్లీ లంచ్ బ్రేక్ ముందు ఒక అగ్రెసివ్ షాట్ ఆడదామని చెప్పి వైట్ బాల్ని చేశాడు. అండ్ రిషబ్ పంత్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ బౌలింగ్లో అనవసరంగా ఒక పెద్ద షాట్కి వెళ్ళాడు, అది కూడా మోస్ట్ క్రూషియల్ టైంలో. ఇక మన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్టంప్స్ మీద ఉన్న బాల్ని స్ట్రైట్గా ఆడకుండా అక్రాస్ ది వికెట్ ఆడడానికి ట్రై చేశాడు. అలాగే జైస్వాల్ చూసుకుని డీప్లో ఫీల్డర్స్ని సెట్ చేసినప్పటికీ పుల్ షాట్ ఆడడానికి వెళ్ళిపోయాడు. సో అలా నలుగురు ప్లేయర్స్ రాంగ్ షాట్స్ ఆడి అవుట్ అవ్వడం గంభీర్కు నచ్చలేదంట. మెయిన్లీ మ్యాచ్ని డ్రా చేసుకున్న మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇలా బ్యాటింగ్ చేయడం ఎందుకని చెప్పి అందరినీ ఉద్దేశించి అన్నాడంట. సో మొత్తం మీద మన హెడ్ కోచ్ గంభీర్కు కోపం వచ్చే ఉండుంటుంది, ఎందుకంటే అతను న్యాచురల్గానే చాలా అగ్రెసివ్గా ఉంటాడు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా ఫ్యాన్స్ అయినా మనకే కోపం వచ్చింది, మన ప్లేయర్స్ ఈజీగా డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్ను అనవసరంగా చేతులారా పోగొట్టారని చెప్పి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన విషయాన్ని బయటికి ఎవరు లీక్ చేశారు. సో ఆబ్వియస్లీ వరల్డ్లో ఏ స్పోర్ట్ అయినా సరే, ఏ టీం అయినా సరే డ్రెస్సింగ్ రూమ్లో ఖచ్చితంగా వాళ్ళకి నచ్చింది మాట్లాడుకుంటారు. ఓడిపోయినప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు, అలాగే గెలిచినప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ కోచ్ అనేవాడు ఖచ్చితంగా ప్లేయర్స్ని మందలిస్తాడు, ఎందుకంటే అది అతని డ్యూటీ. సో ఈ మందలించడం అనేది ఆబ్వియస్లీ డ్రెస్సింగ్ రూమ్లోనే జరుగుతుంది, ఇంకెక్కడ బయట చేయలేడు కోచ్. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్ అనేది ఒక ప్రైవేట్ ఏరియా, అందులో జరిగింది మ్యాక్సిమం బయటికి రాదు. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రైవేట్గా ఉండవలసిన విషయాలను బయటికి లీక్ చేసేస్తున్నారు. మెయిన్గా లీక్ చేసే ప్లేయర్ ఎవరని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. సో ఒకప్పుడు ఎంఎస్ ధోని ఉన్నప్పుడు ఇలాంటివి చాలా రేర్గా జరిగేవి, డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు వచ్చేవి కాదు. ఇన్ఫాక్ట్ ధోని ఒక టైంలో డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చాడు డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు లీక్ చేయొద్దని చెప్పి ప్లేయర్స్కి. అలాగే విరాట్ కోహ్లీ, రవి శాస్త్రి ఏరాలో కూడా డ్రెస్సింగ్ రూమ్ నుంచి లీక్స్ అనేవి చాలా తక్కువగా వచ్చేవి. కానీ లాస్ట్ 5 to 6 years నుంచి చూసుకుంటే సినారియో మారిపోయింది. ఆ లాక్డౌన్ తర్వాత పెద్ద పెద్ద మీడియా సంస్థలు సైతం నిర్భయంగా డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయట పెడుతున్నారు. అండ్ అఫ్కోర్స్ ఇలాంటివి పాస్ట్లో కూడా జరిగాయి, బట్ ఇప్పుడు అనేంత దారుణంగా మాత్రం లేవు. ఇప్పుడు కోచ్ నోట్లోంచి ఏమొచ్చిందో కూడా యాజ్ డిస్ దింపేస్తున్నారు. సో క్లియర్లీ మన టీమిండియా డ్రెస్సింగ్ రూమ్కి ప్రైవసీ లేనట్టు అర్థమవుతుంది. అండ్ ఇలా లీక్స్ రావడం వల్ల ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది, ప్లేయర్స్ మీద హేట్ పెరుగుతుంది, అలాగే కోచ్ మీద కూడా హేట్ పెరుగుతుంది. సో ఇప్పటికైనా బీసీసీఐ మేలుకోవాలి, ఇలాంటి లీక్స్ జరగకుండా జాగ్రత్త పడాలి. డ్రెస్సింగ్ రూమ్లో జరుగుతున్న ప్రతి విషయం బయట తెలిసిపోతే ఇంకా డ్రెస్సింగ్ రూమ్ ఎందుకు? సో ఎప్పుడైనా సరే మన లాంటి ఫ్యాన్స్కు డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుంది అనేది అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా గ్రౌండ్లో మన ప్లేయర్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు అనేది మాత్రమే, అంతేగాని డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగితే మనకెందుకు. సో 4 గోడల మధ్య టీంలో ఏం తప్పుగా జరుగుతుందో డిస్కస్ చేసుకుంటారు, అలాగే ఒకరి తప్పుల గురించి ఒకరు చెప్పుకుంటారు. మెయిన్లీ కోచ్ అనేవాడు ఖచ్చితంగా ప్లేయర్స్ ఎన్నో విషయాలు డిస్కస్ చేస్తాడు. అండ్ ఇలా చేయడం వల్ల అవుట్పుట్ మనం గ్రౌండ్లో చూడొచ్చు. సో ఇప్పటికైనా సరే బీసీసీఐ స్పందించాలి, డ్రెస్సింగ్ రూమ్లో జరుగుతున్న విషయాలను లీక్ చేస్తున్న వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదర్వైజ్ ఇదిలానే వెళ్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఎవరు కూడా టీమ్ గేమ్ ఆడరు, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఆడుకుంటారు.
ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్స్ గురించి నువ్వు అలా ఆడావు అంటే అది విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో ఆబ్వియస్లీ కోచ్ కానీ కెప్టెన్ కానీ మిగతా ప్లేయర్స్ని మందలించడం మానేస్తారు. మెయిన్లీ మ్యాచ్లు ఓడిపోయినప్పుడు జరిగే సీరియస్ డిస్కషన్స్ ఇంకా జరగవు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టు ఇదే ఆర్టికల్లో మన టీమిండియా ఫ్యూచర్ టెస్ట్ కెప్టెన్ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ లీక్ చేశారు. సో అదేంటంటే ప్రజెంట్ మన టీంలో ఉన్న ఒక సీనియర్ ప్లేయర్ మన టీం మేనేజ్మెంట్ని కన్విన్స్ చేస్తున్నాడంట. అది కూడా ఎలాగా ప్రజెంట్ ఉన్న యంగ్ ప్లేయర్స్ ఎవరు క్యాప్టెన్సీగా రెడీగా లేరు. దీంతో నేను ఇప్పుడు మన టీమిండియాకి ఇన్ టైం క్యాప్టెన్గా మరి టీంని ఫిక్స్ చేస్తానని చెప్పి ఆస్పిరేషన్స్ చూపిస్తున్నాడంట. అంటే ప్రజెంట్ మన టీంలో ఉన్న ఎవరో ఒక సీనియర్ ప్లేయర్ యంగ్స్టర్స్కి క్యాప్టెన్స్ ఇవ్వద్దంటున్నాడు, తనకే క్యాప్టెన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. అంటే నాకు అలా ఒక 2 సంవత్సరాల పాటు క్యాప్టెన్స్ ఇస్తే మన టీంని బాగుపరుస్తాను అన్నట్టు పోర్ట్రే చేస్తున్నాడంట. సో సీనియర్ ప్లేయర్ ఎవరనే విషయం మాత్రం బయటికి చెప్పలేదు, బట్ ఒక సీనియర్ ప్లేయర్ అని చెప్పారు. అయితే ప్రజెంట్ మనం అంతా ఏమనుకుంటున్నాం, రోహిత్ శర్మ తర్వాత బుమ్రాని కెప్టెన్ అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు బుమ్రాకి క్యాప్టెన్స్ ఎవరన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. అతను కాకుండా ఒక సీనియర్ ప్లేయర్ టెంపరీ క్యాప్టెన్గా మరి ఒక 2 సంవత్సరాల పాటు మన టీం ఇండియాని లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. సో అయితే నిజంగా ఎంత డిస్క్రేజబుల్ లీకో మీరు అర్థం చేసుకోండి. పొరపాటున ఒకవేళ బుమ్రా కాకుండా మరి ప్లేయర్కి క్యాప్టెన్ చేస్తే, ఎస్పెషల్లీ సీనియర్ ప్లేయర్కి క్యాప్టెన్ ఇస్తే అతని మీద చాలా హేట్ పెరుగుతుంది. అతను ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు అనడం లేదో మనకి క్లారిటీ లేదు, ఒక లీక్ ఇచ్చేశారు. ఇన్ఫాక్ట్ కొన్ని మీడియా సంస్థలు అయితే దీని మీద ఒక అడుగు ముందుకేసి తమకు నచ్చినట్టు రాసుకుంటున్నారు. ఆ ఇన్ టైం క్యాప్టెన్స్ అడిగింది విరాట్ కోహ్లీ అని చెప్పి కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో కేఎల్ రాహుల్ అలాగ అడుగుంటాడని చెప్పి అంటున్నారు. మరి కొంతమంది ఏమో జడేజా కూడా సీనియర్ ప్లేయరే కదా, అతను అడుగుండొచ్చు అని చెప్పి తమకు నచ్చినట్టు రాసుకొచ్చేస్తున్నారు. సో డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఒక విషయం లీక్ అయితే ఎంత రచ్చ జరుగుతుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పోనీ వచ్చిన లీక్స్ నిజమా కాదంటే అది గ్యారంటీ లేదు. ఇవన్నీ మీడియా సంస్థల వల్ల డబ్బుల కోసం చేస్తున్నారో లేకపోతే ఎవరైనా ప్లేయర్ కావాలని చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. మెయిన్లీ డ్రెస్సింగ్ రూమ్లో జరుగుతున్న విషయాలు లీక్ అవుతున్నాయంటే ఖచ్చితంగా మన డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పబట్టి లీక్ అవుతున్నాయి. సో క్లియర్లీ మన ఇంట్లోనే దొంగలు ఉన్నారు, బట్ ఆ దొంగలు ఎవరనేది ఎప్పటికీ కూడా క్లారిటీగా బయటికి రాదు. సో ప్రస్తుతం మన పరిస్థితులు బయట చూసుకుంటే ఇదంతా ఒక ఈకో సిస్టంలో మారిపోయింది. ప్రైవేట్గా ఉంచాల్సిన విషయాలను ప్రైవేట్గా ఉంచట్లేదు. అండ్ ఇది కానీ కంటిన్యూ అయితే ఖచ్చితంగా మన టీమిండియాకి భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వస్తాయి. మెయిన్లీ ఇప్పటికీ ఐపీఎల్ కారణంగా ఫ్యాన్ వార్స్ బేవచ్చంగా పెరిగిపోయాయి. అండ్ వాటితో ఇప్పుడు ఇలాంటివి కూడా ఆడైతే ఇంకా టీమిండియాకి సపోర్ట్ చేసే వాళ్ళు తగ్గిపోతారు, ప్యూర్లీ ప్లేయర్స్కి సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. సో ఇప్పటికే చాలామంది మన టీమిండియా కంటే తమ ఓన్ ప్లేయర్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. తమ ప్లేయర్ని ముందు పెట్టి టీమిండియాని వెనక పెడుతున్నారు. అండ్ ఇది రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో ఎప్పటికైనా సరే బీసీఐతో పాటు మన టీం మేనేజ్మెంట్ ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. డ్రెస్సింగ్ రూమ్లో వార్తలు బయటికి రానివ్వకూడదు. డ్రెస్సింగ్ రూమ్లో ఏది జరిగింది అది అక్కడే ఆగిపోవాలి. అదర్వైజ్ భవిష్యత్తులో మన టీమిండియా కూడా ఒక ఐపీఎల్ టీంలో మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా పైసల కోసమే క్రికెట్ ఆడుతున్నారు, దేశం కోసం ఆడేది ఏమీ లేదని చెప్పి ఒక చండాలమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. సో హోప్ రాబోయే రోజులైనా సరే బీసీసీఐ ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. మన టీం వాతావరణాన్ని మంచిగా ఉంచి క్వాలిటీ క్రికెట్ని మనకు అందించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.